చూస్తూ ఉంటే అమరావతి కాన్సెప్ట్లో చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ఇరుకున పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తుగడలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి 54,000 ఎకరాల్లో అమరావతిని పూర్తి చేయడం సాధ్యం కాదు అని భావిస్తున్న చంద్రబాబు నాయుడు గారు మరో 35,000 ఎకరాల వరకు ల్యాండ్ పోలింగ్కి ప్రణాళికలు రెడీ చేసుకుంటూ ఉన్నారు. అంటే 1,00,000 ఎకరాలు. తాజా అంచనాల ప్రకారమే అమరావతిలో పెట్టే ఖర్చు 91,000 కోట్లు అంటున్నారు. అది 1,00,000 కోట్లకు దాటిపోతుంది. ఇప్పటి వరకు అమరావతికి సంబంధించి ఏముంది? ఏం మొదలు పెట్టలే. ఇంకా అక్కడ అంత నీళ్ళతోటి రెడీ అయిపోతుంది. మళ్ళీ వచ్చి నీళ్ళు వచ్చి సరిపోసే అంత ప్రణాళికలకే సరిపోతుంది. నీళ్లు రాని కూడా రిజర్వాయర్ కట్టడానికి ఇప్పటి వరకు సరిపోయింది. ఈ క్రమంలో రెండోసారి మళ్ళీ ల్యాండ్ పూలింగ్కి అక్కడ అమరావతి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ ల్యాండ్ పూలింగ్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. అండ్ 1,00,000 కోట్లు అమరావతి మీద పెట్టడం మీద రాష్ట్ర ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కామెంట్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి మాటలు వచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సజ్జల గారి కామెంట్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు రాజధానిని పూర్తి చేయడం ఆయన చేతుల్లోనే ఉంది. రాజధానిని నిర్ణయించడం ఆయన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు కనుక ఈ పీరియడ్లో అమరావతిని కనుక ఆయన పూర్తి చేయలేకపోతే మరో ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. మేమైతే అక్కడ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ అభివృద్ధి చేయడానికి, అక్కడ ఖర్చు పెట్టడానికి మేము వ్యతిరేకం. అది రాష్ట్ర ప్రజలకు గుదిబండ అవుతుంది. అమరావతి పేరు మీద తక్కువ ఖర్చు పెట్టాలి, మహానగరం రెడీ అవ్వాలి అంటే సరే. ఇంతకుముందు మేము విశాఖ పరిపాలన రాజధాని అనుకున్నాం, అది అయింది కాలే. ఇప్పుడు మేము అమరావతి నుంచి అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకి డెవలప్ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. అండ్ గుంటూరు విజయవాడ మధ్య రెండింటిని కలుపుకుంటూ అక్కడ ఒక రాజధాని నిర్మాణం చేస్తే అది శాశ్వత రాజధాని అయిపోతుంది, శాశ్వత పరిష్కారం అవుతుంది. పశ్చిమ బైపాస్ అందుబాటులో ఉంది, తూర్పు బైపాస్ అందుబాటులోకి వస్తుంది, పోర్ట్ అనేది కనెక్టివిటీ ఉంటుంది. ఒక 500,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది ఒక మహానగరంగా తయారైపోతుంది. సో మా ఆలోచన గుంటూరు విజయవాడ మధ్య. చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే డెవలప్ చేసే విధంగా దృష్టి పెట్టాలి. 1,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకురాకూడదు. ఇప్పుడున్నటువంటి అమరావతిలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి అంటే కేంద్రం నుంచి చంద్రబాబును తీసుకొని రమ్మని చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్లు 1,00,000 కోట్లు అప్పు చేసి అక్కడ పెడితే అది బుద్ధిబండ అవుతుంది, అది కాని పని. సో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకోవాలి. 3 ఏళ్ల రాజధాని అవుతుందా? ఇంపాసిబుల్. ఎక్కడ అయ్యేది? ప్రపంచ బ్యాంకులు ఎంత అప్పిచ్చారు? ఎప్పుడు అది? ఇక్కడ అసలు నీళ్లు క్లియర్గా ఫస్ట్ రిజర్వాయర్లు ఎప్పుడు కడతారు? ఎన్ని బిల్డింగ్లు కడతారు? ఎంత డెవలప్ చేస్తారు? 3 ఏళ్లలో సాధ్యం కాదు. సాధ్యం కాకపోతే మరో ఆలోచన వస్తుంది. మేము గుంటూరు విజయవాడ మధ్య అని అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఒక ఇంట్రెస్టింగ్ చర్చనైతే తాను లేవనెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ లేకుండా ఈ చర్చ బయటకు రాదంటే రాదు, అది అందరికీ తెలిసిన వాస్తవమే. మరి వైసీపీ ముందుకు తీసుకొచ్చిన ఈ చర్చ చుట్టూ రాష్ట్రంలో డిస్కషన్ జరగాల్సిన అవసరం అయితే ఉంది. విజయవాడ గుంటూరు మధ్య 500,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోతుంది అన్నది వైసీపీ పాయింట్. 1,00,000 కోట్ల వరకు అమరావతిలో పెట్టడం కరెక్ట్ కానే కాదు, అదొక గుదిబండ. మేము రాజధాని ఎక్కడి నుంచి తీసేస్తామంటలేము, అమరావతిని కానీ అక్కడ ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తాము. అమరావతిని కానీ కనెక్టివిటీ చేసుకొని విజయవాడ గుంటూరు తోటి ఆ మధ్య ఒక మహానగరం, ఒక మధ్య నిర్మాణం చేస్తే అదంతా మహానగరం అయిపోతుంది. సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి మీద వైసీపీ భలే ప్రెజర్ అయితే తీసుకొని వస్తూ ఉంది. చాలా మంచి ఎత్తుగడలు అయితే ఎగ్జిక్యూట్ చేయబోతూ ఉన్నారు. పిలిచి చూద్దాం.